భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం అనంతరం వారు తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో పరాభవం అనే పదం మన దేశానికి కానీ మన ప్రజలకు కానీ వర్తించదని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ పరాభవం కేవలం మన దేశ ఎదుగుదలను ఓర్వలేని శత్రువులకి, దేశద్రోహులకి మాత్రమేనంటూ మనం గుర్తించాలన్నారు. భారతదేశం పుణ్యభూమి, పవిత్రమైన దేశం కాబట్టి ఈ నూతన సంవత్సరం మనందరికీ శుభ ఫలితాలని అందించబోతోందన్నారు ఆయన. దేశంలో ఎక్కడా డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. 97 లక్షల టీఎంసీల గ్యాస్ చమురు నౌకల ద్వారా మన దేశానికి వస్తోందన్నారు. మహిళలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన. శుభమస్తు, ఇది ఆశీర్వాదం. శ్రీరామ జయం, శ్రీరామ జయం. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఒక దేశము ప్రశాంతంగా అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థలో కానీ, అభివృద్ధిలో కానీ, మౌలిక వసతుల్లో కానీ ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్తున్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఈరోజు భారతదేశం ఒకటే మోడీ గారి నాయకత్వంలోని మనం చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ అన్ని దేశాలు కూడా మరి శాంతి భద్రతల సమస్య కావచ్చు, యుద్ధ విధ్వంసాలు కావచ్చు, లేక ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, అనేక దేశాల్లో ఈరోజు ఉన్నాయి. కానీ మనకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈరోజు మరి ఆ రకమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి భారతదేశము ఈరోజు ఏ సమస్య లేకుండా ముందుకెళ్తుంది. ఉగాది పండుగ మన తెలుగువారి ఇండ్లలో సంతోషం రావాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి పండుగ నాడు నేను మహిళలకు ఒకటే కోరుతా ఉన్నాను, మీరు వదంతులు నమ్మకండి. గ్యాస్ మనకు వచ్చేసింది, ఎక్కడ కూడా కొరత ఉండదు. మీరు దయచేసి ప్యానిక్ అయిపోయి లైన్లు కట్టి ఆన్లైన్లో బుక్ చేసుకొని గ్యాస్ కాకముందు కూడా, ఇప్పుడు నేను 2-3 ఏజెన్సీస్ మాట్లాడితే మేము బుక్ చేయగానే 2-3 రోజులు మీకు వచ్చేస్తున్నదండి, పంపిస్తున్నామని ఎక్కడ కూడా కొరత లేదు. కమర్షియల్ అనుకుంటారా, కమర్షియల్ గ్యాస్లో కొంత 30-40% షార్టేజ్ ఉన్నది. అది కూడా 2-3 రోజుల్లో ఈ యొక్క షిప్స్ వచ్చిన తర్వాత, వారి యొక్క కన్సైన్మెంట్ మన దగ్గర దిగిన తర్వాత అందరికీ కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణంలో మనందరూ కూడా కలిసి మెలిసి మనం ఏ విధంగా అయితే మనం కరోనాని ఎదుర్కొని మనం కరోనాని జయించినామో, ఈ యుద్ధ పరిస్థితులు కూడా మనందరం కూడా కలిసి జయించి నరేంద్ర మోదీ గారిని బలపరిచి మనం భారతదేశాన్ని ఒక సస్యశ్యామలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి